నకిలీ విత్తనాల మాయాజాలానికి భూమిపుత్రులు బలైపోతున్నారు. హైబ్రిడ్ విత్తనాలు, అధిక దిగుబడులు అంటూ జాదూ మాటలు చెబుతూ కొన్ని విత్తనాల కంపెనీలు అన్నదాతలను నిలువునా ముంచేస్తున్నాయి. ప్రముఖ విత్తనాల సంస్థ కావేరి కాసుల కక్కుర్తితో వేలాది మంది రైతన్నలు అన్యాయమైపోయారు. నకిలీ విత్తనాలతో అడ్డగోలు మోసం జరిగిందని తెలిసినా అధికారిక యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల మోసం. కావేరీ సంస్థ కాసుల కక్కుర్తికి బలైపోయిన అన్నదాతలు. నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో పంట నష్టం. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. గుంటూరు జిల్లా అనగానే మిర్చి పంట గుర్తొస్తుంది. అంతగా ఆ పంటను సాగు చేస్తారిక్కడి రైతులు. జిల్లాలో కనీసం 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు. ఇదే అదనుగా భావించిన కొన్ని విత్తన కంపెనీలు నకిలీ నాసిరకం విత్తనాలను సరఫరా చేసి నిలువునా ముంచేశాయి. మిర్చి పంట కోసం ప్రతి ఏడాది ప్రముఖ విత్తన సంస్థ కావేరీ తయారు చేసే జాదూ 341 అనే రకం విత్తనాలను ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా జాదూ రకం మిర్చి విత్తనాలు జిల్లాకు 2900 కిలోలు అవసరమని అధికారులు ఇండెంట్ పెట్టారు. అయితే ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి ఈ విత్తనాలు కేవలం 900 కిలోలు మాత్రమే సరఫరా అయ్యాయి. దీన్ని సదవకాశంగా భావించిన కావేరీ సంస్థ జాదూ పేరుతో నకిలీ విత్తనాలను కూడా విరివిగా సరఫరా చేసింది. ఇదేమీ తెలియని రైతులు జాదూ సీడ్స్ కొనుగోలు చేసి తమ పొలంలో నాటారు. ఎకరానికి సుమారు 40 నుంచి 90 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. కాపు సమయానికి వచ్చేసరికి రైతులకు అసలు విషయం బోధపడింది. కాపు నిలబడకపోవడంతో మోసపోయామని అన్నదాతలు గుర్తించారు. మేము మిర్చి జీవా విత్తనం తీసుకొచ్చి వేసామండి. అది వేసాం, ఎదుగుదల లేక ఇలా పైకి కాయలు ఇలా పైకి చూస్తున్నాయండి. వేసాం, ప్యాకెట్కి రూపాయల కాడికి బ్లాక్లో తీసుకున్నారండి విత్తనాలు. 550 రూపాయల బిల్లు మీద రాశారండి. అదేంటంటే బ్లాక్ నడుతుంది అన్నారు. సరే అలా అయితే మళ్ళీ అని చెప్పి తీసుకొచ్చి వేసామండి. ఈరోజు వచ్చేసరికి ఎకరానికి 80 నుంచి 90 వేలు దాకా పెట్టుబడి అయిందండి. అయినా కూడా మాకు ఇది లేక కాయల పై చుట్టం కల్తీ విత్తనాలు వచ్చేసి దీనివల్ల మేము బాగా సఫర్ అవుతున్నామండి. 2 రోజుల కిందట కావేరీ సంస్థ ప్రతినిధులను పట్టుకుని మేడికొండూరు పిఎస్లో అప్పగించారు రైతులు. అయినప్పటికీ ఫలితం లేదు. ఇదిలా ఉంటే కావేరీ విత్తనాల మోసంపై సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో హడావిడిగా వ్యవసాయ శాఖ తమకు అనుకూల మీడియాలో కావేరీ సంస్థ లైసెన్సును రద్దు చేస్తున్నట్లుగా లీకులిచ్చింది. వాస్తవానికి ఆ సంస్థ తెలంగాణలో ఉంది. ఆ రాష్ట్రంలోని సంస్థ లైసెన్సును ఏపీ రద్దు చేసే అవకాశం లేదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే ఏపీలో దాని మార్కెటింగ్ను మాత్రమే నిషేధించే అవకాశం ఉంది. మార్కెటింగ్ను నిషేధించకుండా లైసెన్స్ను మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలపడం తమను మోసం చేసినట్లేనని రైతు నేతలు మండిపడుతున్నారు. కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతులు నష్టపోవడానికి కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెదకొరపాడు, అమరావతి మండలాల్లో మిర్చి రైతులు, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి కారణం ఏంటంటే విత్తనాలు ఉత్పత్తి చేసిన కంపెనీలు, వాటిని అమ్మిన డీలర్లు నకిలీ విత్తనాలను, కల్తీ విత్తనాలను వీళ్ళకి సప్లై చేశారు. వీళ్ళకి తెలియదు. వీళ్ళ అమాయకత్వంతో వాటిని నాటారు. నారు వచ్చింది కానీ ఎదుగుదల లేదు. మొత్తం ఈ నకిలీ విత్తనాల మీద ఒక కమిషన్ వేయాలని, దాని ద్వారా సైంటిస్టులని, వ్యవసాయాధికారులు, రైతు ప్రతినిధులు పెట్టి విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. నకిలీ విత్తనాలు సప్లై చేసిన కంపెనీలను కానీ డీలర్స్ని కానీ ఆ లైసెన్స్ సస్పెండ్ చేయాలా, వాళ్ళ మార్కెట్ నుంచి వాళ్ళని బహిష్కరించాలా. ఇదిలా ఉంటే విత్తన చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని కావేరీ సంస్థ యాజమాన్యం కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పెద్దలకు పచ్చనోట్ల ఎర చూపించి చల్లగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. విత్తన కంపెనీలు వెదజల్లే పచ్చనోట్లతో ప్రభుత్వ పెద్దలు రైతులను రోడ్డు పాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు మోసం చేసిన కావేరీ విత్తన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.